బిలియనీర్స్ బంకర్ స్పానిష్ సిరీస్ ఇప్పుడే చూశాను, నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇది మనీ హైస్ట్ వాళ్ళ రైటింగ్ టీం నుంచి వచ్చిన ఇంకొకటి అనుకుంటా. ఇది ఐడియా అయితే అదిరిపోయింది, అంటే సిరీస్ బాగాలేదు అనొచ్చు. సో దాని గురించి కూడా మాట్లాడడానికే వచ్చింది. సో బిఫోర్ దట్, హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు బాకా బ్రదర్స్ ఒపీనియన్స్. కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆల్రెడీ ఛానల్ ఫాలో అవుతున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. స్టోరీ విషయానికి వస్తే, సిస్టర్ అండ్ బ్రదర్ వాళ్ళు తమ ఇంటెలిజెన్స్ ను యూజ్ చేసి ఏదైతే బిలియనీర్స్ కున్న ఒక వీక్నెస్ ను అడ్వాంటేజ్ గా తీసుకొని వాళ్ళని ట్రాప్ చేసి ఒక బంకర్ లోకి తీసుకొచ్చి వాళ్ళ దగ్గర నుంచి 900 మిలియన్ కొట్టేయడం. ఇదే సింపుల్ గా లైన్. ప్లాట్ చదివినప్పుడు గానీ, ట్రైలర్ చూసినప్పుడు గానీ నాకైతే చాలా కిక్ వచ్చింది. ఎందుకంటే బిలియనీర్స్ కున్న ఏదైతే వీక్నెస్ అంటే బేసికల్ వాళ్ళ దగ్గర డబ్బు చాలా ఉంటుంది. దాంతో ఏమనుకుంటారు, వాళ్ళు ఆ డబ్బును మొత్తము అనుభవించాలనుకుంటారు. దీంతో 70 years 80 years 100 years బతకాలనుకుంటారు. ఛాన్స్ దొరికితే 500 600 కూడా బతకాలనుకుంటారు. ఈ వీక్నెస్ నే ఈ సిస్టర్ అండ్ బ్రదర్ క్యాచ్ చేసుకుంటారు. వీళ్ళలాగే మనీ గ్రీడ్ ఉన్న ఇంకొక టీం ను ఫామ్ చేసుకొని ఫిజికల్ గా సైకలాజికల్ గా ముప్పు తిప్పలు పెడతారు. సో అదైతే బాగా చాలా హై ఇచ్చింది నాకు. ఈ ఎక్సైట్మెంట్ తోనే సిరీస్ ను చూడడం స్టార్ట్ చేసిన. సిరీస్ అంతా అయిపోయిన తర్వాత లిటరల్ గా నా తల తీసి బాదుకోవాలనిపించింది. ఎక్కడన్నా గోడ అంటే గోడకు వెళ్ళి దన్న కొట్టుకోవాలనిపించింది. అంత ఇరిటేషన్ వచ్చింది. ఫస్ట్ హైలైట్స్ గురించి మాట్లాడుకుందాం. సిరీస్ ఓపెనింగ్ అదిరిపోయింది. పొలిటికల్ అన్సర్టెనిటీ ఉంది, వార్ రాబోతుంది. సిస్టర్ అండ్ బ్రదర్ వీళ్ళు బిలియనీర్స్ కు ఒక త్రూ మెసేజ్లు త్రూ ఫోన్ కాల్ ద్వారా చెప్తారు. సో మీరు అలర్ట్ అయితే మంచిది. సో ఆల్రెడీ మీకోసమే ఇక్కడ బంకర్ ఇదంతా క్రియేట్ చేశాం కదా, దాంట్లోకి వాళ్ళని తీసుకురావడం ఇదంతా మంచి హై ఇచ్చింది. సో హెలికాప్టర్ లో తీసుకొచ్చి అక్కడ నుంచి ఏదో బ్రిడ్జ్ మీద లోపల నుంచి ఇంకా చాలా ఫీట్స్ లోపలికి బంకర్ లోకి, ఇదంతా బంకర్ సెటప్ కూడా అదిరిపోయింది. సో ఇక్కడ లోపలికి వచ్చిన తర్వాత ఎక్కడో వీళ్ళకు చిన్న డౌట్, అసలు ఏంటబ్బా వీళ్ళు వారన్నారు, అలాంటిది ఏం లేదు అనే చిన్న డౌట్ స్టార్ట్ కాబోతుంది అన్నప్పుడు ఒక పెద్ద బ్లాస్టింగ్ జరుగుతుంది. అదేంటంటే ఎవరో న్యూక్లియర్ బాంబ్ వేసినారు, రష్యా సంథింగ్ ఏదో బాంబ్ వేసినారు అంటారు. సో వీళ్ళలో ఒక వణుకు స్టార్ట్ అయింది. సో ఈ న్యూక్లియర్ బాంబ్ ఏదైతే వీళ్ళ బంకర్ ఉందో ఆ బంకర్ లో ఒక పెద్ద స్టోన్ వచ్చి బంకర్ లోకి వస్తుంది. బిలియనీర్స్ అంతా పానిక్ కావడం ఇదంతా అదిరిపోయింది. సో అక్కడికి వదలరు. దీంతో ఏమైపోయిందంటే శాటిలైట్ అంతా ఇదైపోయింది. ఉన్న న్యూస్ ఛానల్ ఆ లోపల వీళ్ళు సెటప్ చేసుకున్న ఇదంతా కూడా వెళ్ళిపోతుంది. అందరితో వదలరు. ఇంకా వీళ్ళకు ఇంకా చిన్న డౌట్లు ఎక్కడో ఉన్నాయని ఆ టీం కనిపించి నెక్స్ట్ ఈ నెట్వర్క్ ను సెట్ చేద్దామని ఒక ఇద్దరు బయటికి వెళ్తారు. అంటే బయట రేడియేషన్, ఆ న్యూక్లియర్ రేడియేషన్ ఇదంతా ఉంది కదా, అయినా కూడా వీళ్ళు చాలా అదంతా మాస్కులు ఆ డ్రెస్ అదంతా వేసుకొని బయటికి వెళ్తారు. బయటికి వెళ్ళిన తర్వాత అక్కడ రేడియేషన్ కు మొత్తం ఇదైపోయి ఇదంతా అదిరిపోయింది. సో ఇక్కడ బిలియనీర్లు కూడా లిటరల్ గా వాడి రేడియేషన్ అవన్నీ చూసి వణికిపోతారు. హీరో క్యారెక్టర్ ఉంటుంది, వాడి లవ్ స్టోరీ, వాడే జైల్ ఎపిసోడ్స్ ఇవన్నీ కూడా బాగున్నాయి. ఎపిసోడ్ ఎండుకు వచ్చేసరికి సిస్టర్ అండ్ బ్రదర్ రివీల్ చేస్తారు, వీళ్ళందరినీ మేము ట్రాప్ చేసింది, ఇది ఒరిజినల్ కాదు అని ఎపిసోడ్ ఎండు చెప్తారు. ఏమన్నా హై ఇచ్చింది అది. కానీ అట్ సేమ్ టైం డౌట్ కూడా వచ్చింది, ఇదేంటబ్బా వీళ్ళు అప్పుడే స్క్రీన్ ప్లేన్ ఓపెన్ చేశారు, సో ఇది ఇంట్రెస్ట్ కంటిన్యూ అవుతుందా అని ఒక చిన్న డౌట్ అయితే ఉండింది. సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్ వరకు కూడా ఏం లేదు. ఎయిత్ లో మళ్ళీ బ్యాక్ టు కొంచెం ఈ బంకర్ దాని ఇంపార్టెన్స్, హీరో బయటికి పోవాలనుకుంటాడు బంకర్ నుంచి, ఎలాగైనా వాళ్ళకు డౌట్లు ఎక్కువైపోయి హీరోయిన్ వాళ్ళకి సపోర్ట్ చేయాలనుకుంటారు. ఇదంతా ఒక లాస్ట్ ఎపిసోడ్ మళ్ళీ అట్లీస్ట్ కొంచెం కాన్సెప్ట్ లోకి వచ్చి కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో ఈ మధ్యలో ఉన్నాయి చూడు 2 to 7 ఎపిసోడ్స్, అంటే లిటరల్ గా 6 ఎపిసోడ్స్. ఇదైతే టార్చర్ అంటే టార్చర్. ఈ 6 ఎపిసోడ్ లో వాళ్ళు ఏం చేసినారు తెలుసా? ఫ్యామిలీ డ్రామా చెప్పినారు. పోనీ ఫ్యామిలీ డ్రామా చెప్పకూడదు అంటే చెప్పొచ్చు. ఆ డ్రామా కూడా ఎలాగుందంటే, సో ఇద్దరు ఫ్రెండ్స్, అంటే హీరో ఫ్యామిలీ ఒకటి, హీరోయిన్ ఫ్యామిలీ ఒకటి. సో ఏంటి, హీరో వాళ్ళ మదర్ నే ఎవడైతే వాళ్ళ ఫాదర్ క్లోజ్ ఫ్రెండ్ ఉంటాడో వాడు ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ ఉంటుంది. హీరోకు హీరోయిన్ వాళ్ళ సిస్టర్ తో ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ ఉంటుంది. అంటే ఇది ఇక్కడ బ్రదర్ అండ్ సిస్టర్ ఇల్లీగల్ ఎఫ్ఐఆర్, అక్కడ ఫ్రెండ్ వైఫ్ తో ఇల్లీగల్ ఎఫ్ఐఆర్, ఇలా ఎఫ్ఐఆర్ల మీద అఫైర్ల మీద వస్తూనే ఉంటది. అదే లిటరల్ గా ఇది పార్న్ మూవీ కంటే వర్స్ట్ గా అనిపించింది. ఏంటి బాస్ చేయొచ్చు, సొసైటీలో ఇంతే డ్రామా ఉందని ఫ్యామిలీకో లేకపోతే ఇంకొకదానికో పెట్టినా అది బాగుంటది. మొత్తం ఆ ఉన్న ఎపిసోడ్స్ అంతా ఇదే టార్చర్ గా అనిపించింది. డ్రామా అన్న ఏమైనా ఇంట్రెస్టింగ్ ఉందా అంటే ఓవర్ మెలో డ్రామాటిక్ గా ఉంటుంది. లిటరల్ గా మన సీరియల్ ఫార్ బెటర్ అనిపించింది. ఆ సీరియల్ షార్ట్స్ దుప్స్ సప్ అని షార్ట్స్ అనే పడుతుంటాయి, అక్కడ అది కూడా లేదు. ఇదంతా చూస్తుంటే నాకు ఏమనిపించింది తెలుసా, అంటే రీసెంట్ గా మన తెలుగు ఆడియన్స్ కి అయితే బాగా తెలుసు, బిగ్ బాస్ సీజన్ ఒకటి నడుస్తుంది కదా, లిటరల్ గా అది బిగ్ బాస్ సీజన్ అనిపించింది. ఇక్కడ ఏంటంటే సాటర్డే సండే హోస్ట్ వస్తాడు నాగార్జున గారు, అక్కడ ఏంటంటే హోస్ట్ ఎవ్రీడే వీళ్ళతో పాటే హోస్ట్ కూడా ఉంటుంది. అంతకు తప్ప ఇంకా ఏముండదు. ఎపిసోడ్స్ అంటే ఇలా ఉంది, సరే ఇంకా దీన్ని వదిలేద్దాము, చైనీస్ వాళ్ళు కదా, అక్కడ ఏమన్నా అట్లీస్ట్ లాజికల్ గా ఉందంటే లాజికల్ కూడా అట్లే ఉంది. మరి ఘోరంగా ఉంది, అట్లా కూడా కాదు. బిలియనీర్స్ అంతా తీసుకొచ్చి ఒక బంకర్ లోకి తీసుకురావడం. ఈ బిలియనీర్సే ఆ బంకర్ కు ఫైనాన్స్ అంతా చేసింటారు, కన్స్ట్రక్షన్ మాత్రం ఒక టీంకి ఇచ్చింటారు. ఆ టీమే ఇదే గ్రేడీ టీం. బట్ వీళ్ళు వాళ్ళను అలర్ట్ చేస్తారు చూడు, ఇక్కడ యుద్ధం రాబోతుంది, అసలు మన లైఫ్ డేంజర్ లో పడిపోయింది ఇది.
సో దాన్ని వాళ్ళు ఎంత సింపుల్గా బిలీవ్ చేసి వీళ్ళు చెప్పినట్టు బయలుదేరుతారంటే, అంటే స్టోరీ కోసం బంకర్లోకి ఉన్నట్టు వచ్చినట్టుంది తప్ప రియల్గా మనకు ఆ ప్యానిక్ సిచ్యువేషన్ అట్లీస్ట్ వీళ్ళు క్రియేట్ చేసేది కూడా ఏముండదు. ఆల్రెడీ వీళ్ళలో ఈ టీంలో ఒక డైరెక్టర్ ఉంటాడు, ప్రతిదీ ఆయన క్రియేట్ చేస్తుంటాడు. అలాంటిది ఏదైనా క్రియేట్ చేసినే బాగుండేది. అలాంటిది కూడా ఏం క్రియేట్ చేయరు వీళ్ళు. బిలియనీర్లు అంటే ఏంటి, ఎన్నో బిజినెస్లు చేసింటారు. అంత ఎంతో ఒక సొసైటీ గురించి ఒక బేసిక్ ఒక చిన్న ఐడియా ఉంటుంది. మార్కెట్లో ఏం జరుగుతుంది, నిజంగా వార్ వస్తుందా రాలేదా, అసలు ఏంటి ఏం ఆలోచన చేయరు. వాళ్ళు చెప్పినారు, వీళ్ళు డైరెక్ట్ లోపలికి రావడం. లోపలికి వచ్చిన తర్వాత ఏంటి, వాళ్ళు ఉంటారు కదా ఆపోజిట్ ఆ టీము, వాళ్ళు ఏం చెప్తే వీళ్ళు అది చేస్తుంటారు. లిటరల్ వీళ్ళని బానిసలాగా చూస్తుంటారు. అయినా కూడా వీళ్ళు ఏమన్నారు. ఇంకోటి ఉంటుంది, ఒక కోకోనా ఎవరో ఒకడు ఉంటాడు, హీరో క్యారెక్టర్ తో ఫైట్ చేయడానికి వస్తాడు. హీరో కూడా డైరెక్ట్ కోమలోకి వెళ్ళిపోతాడు. అసలు ప్యానిక్ అయిపోయి ఆ డాక్టర్ ఎవరు ఉన్నారంటే హీరోయిన్ వచ్చేస్తుంది, పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది. అసలు ఇటు కోమలోకి పోయినాడు, పల్స్ రేట్ మొత్తం డౌన్ అయిపోయింది, లిటరల్ గా చచ్చినాడు అనేది మనం క్రియేట్ చేస్తారు. ఈ లోపల హీరోయిన్ హై ఇవ్వడం కోసం ఆమె ఏదో అది ఇది అని ఫైనల్ గా ఒక ఇంజెక్షన్ తీసేస్తానే టప్పని కళ్ళు తెరుస్తాడు. ఏంట్రా ఇది, మరి ఇంత కామెడీగా ఇందిరేంట్రా అని. ఫైన్, అది కూడా ఫైన్. బిలియనీర్లు ఇంతమంది ఉన్నారు, ఒక్కడికన్నా అవుట్ సైడ్ ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ఒక్కడికి కూడా ఇంట్రెస్ట్ ఉండదు. సరే వీళ్ళకైతే ఎటు ఇంట్రెస్ట్ లేదు, వీళ్ళని ఏదో మ్యానిపులేట్ చేస్తున్నారు అనుకున్నాం. కట్ చేస్తే వీళ్ళ రిలేటివ్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, వీళ్ళంతా బయట ఉంటారు కదా. ఎప్పుడు చూసినా ఒకటే కాల్ చేస్తుంటాడు. ఆ ఫాల్కన్ అనే వాడి బిజినెస్ పార్ట్నర్ వాడు మాత్రం కాల్ చేస్తాడు. ఆ కాల్ సంబంధించి వాడు లాస్ట్ చనిపోయేంత వరకు ఉంటది ఆ డ్రామా. రోక్సన్ అని ఒక ఏఐతో మ్యానిపులేట్ చేపిస్తారు. అంటే వాడు ఎప్పుడన్నా కాల్ వచ్చిందని, వాడి నుంచి కాల్ వస్తే వీడు మాట్లాడుతున్నట్లే వాంతో వీడియో కాల్లో వాంతో మాట్లాడాను. ఇదైతే మరి అబ్బా మీకు హ్యాట్స్ ఆఫ్ బాస్. ఏదో ఒక చిన్న కాల్ చేసి వదిలేసింటే అక్కడికి బాగుండేది. ఇదేంటి కాల్స్ మీద కాల్స్ ఆఖరికి ఏ రేంజ్ కంటే ఒక బిజినెస్ డీల్లో మన ఎవరైతే ఫాల్కన్ ఫ్రెండ్ అంటే బిజినెస్ పార్ట్నర్ ఒక పెద్ద గ్రేట్ డీల్, అదే 900 million డీల్ కోసం అని బ్యాంకాక్ వస్తాడు. బ్యాంకాక్ వస్తే అక్కడ ఉత్తుత్తి బ్యాంకు, అప్పుడెప్పుడో మనది తెలుగు సినిమాలో ఒక సినిమాలు ఉంటుంది, శ్రీకృష్ణుడి సినిమా సంథింగ్, దాంట్లో ఉత్తుత్తి బ్యాంకు పెట్టి ఆయనతో అవసరం అయిపోతానే వాడిని తీసుకొని ఆ బ్యాంకును మొత్తం మళ్ళీ తీసేస్తారు చూడు. అట్లా సేమ్ అలాంటి సీనే. ఏంట్రా మన టీం ఏమైనా వర్క్ చేసింది అనే ఫీలింగ్ అయితే నాకు కలిగింది. మరి ఇంత కామెడీగా చేస్తున్నారు ఏంట్రా అనే ఫీలింగ్. బంకర్ అంటే వీళ్ళు అది ప్లాన్డ్ గా కన్స్ట్రక్ట్ చేసింది కాబట్టి ఈ గ్రేడీ టీము. సో ఈ టీం ఏంటి, ఎవ్రీ ప్లేస్ లో కెమెరాస్ ఉంటాయి, వాళ్ళు మాట్లాడుకునే ప్రతి చిన్న విషయం కూడా స్మార్ట్ వాచ్, దాని ద్వారా మొత్తం వాళ్ళకి రీచ్ అవుతుంటది. సో ఇంత పగడ్బందీగా ఉంటది కదా. బట్ హీరోయిన్కి ఎప్పుడు అవసరం అయితే అప్పుడు ఆ కెమెరాస్ పనిచేయవు, ఆ వాయిస్లు పనిచేయవు, ఆ రిసీవర్లు పనిచేయవు, ఏం పనిచేయవు. ఏదో చిన్న ఒక 2 వైర్లు లాగుతారు. మనం కదా కమర్షియల్ సినిమాలో చూసి 2 వైర్లు లాగి కట్ చేస్తే ఆ బాంబు బ్లాస్ట్ గా చూడాలా, వీళ్ళు ఏదో ఒక 2 వైర్లు తీస్తారు, ఒక చిన్న హోల్ చేసి ఆ వైర్ను కట్ చేస్తే మొత్తం పవర్ ఆఫ్ అయిపోతుంది. సరే దీన్ని రెక్టిఫై ఎట్లా చేస్తారంటే అది చేయరు, మళ్ళీ రెండోసారి కూడా దాన్నే యూజ్ చేసుకుంటారు. ఏంటో అంతా క్లైమాక్స్ అంటే లాస్ట్ ఎపిసోడ్ ఉంటుంది, అట్లీస్ట్ కొంచెం ఇంట్రెస్టింగ్ గా, అంటే ఇంట్రెస్టింగ్ ఏం కాదు, ఈ 6 ఎపిసోడ్ చూసిన తర్వాత మనకు ఆ తల బరువెక్కిన తలతో అట్లీస్ట్ మళ్ళీ కొంచెం ఏదో కాన్సెప్ట్ లోకి వచ్చిన ఫీలింగ్ అయితే కలుగుతుంది. సో ఆ ఎపిసోడ్ లోకి వచ్చిన తర్వాత హీరో అంటే ఇక్కడ వీళ్ళు ఏదో అంత మ్యానిపులేట్ చేస్తున్నారు మనను, నేనైతే ఖచ్చితంగా వెళ్ళాలని వాడు ఫిక్స్ అయిపోతాడు. దానికి హీరోయిన్ సపోర్ట్ చేయాలి అని అనుకుంటారు. సో మొత్తానికి అంత ప్లాన్ చేసేసి ఫైనల్ గా దాంట్లో నుంచి బయటపడడానికి వెళ్తుంటాడు. సో ఒక 2 ఫ్లోర్లు ఎక్కుతానే ఈ టీం కి తెలిసిపోతుంది, మెయిన్ ఆపోజిట్ టీం కి తెలిసిపోతుంది. సో దీంతో ఆ యోకోను వాళ్ళనంతా మొత్తం అంతా అలర్ట్ చేస్తారు. అలర్ట్ చేసిన తర్వాత ఇంత అలర్ట్ అంతకుముందు మనకు అన్ని అంటే ఎవ్రీ డోర్ కావచ్చు, ఎవ్రీ కారిడార్ కావచ్చు వీళ్ళ హ్యాండ్ ఓవర్ లోనే ఉంటుంది. బట్ వాడు పోయేంత వరకు ఏముండదు, వాడు పోయిన తర్వాత మళ్ళీ అన్ని పని చేస్తే వాడు పోయేటప్పుడు మాత్రం ఏం పని చేయదు. మరి ఎన్నప్పా ఇది కన్వీనియంట్ గా చేయొచ్చు కానీ మరి ఇంత కన్వీనియన్సా, మమ్మల్ని అసలు ఎక్కడే కానీ మేము మీ దరిదాపులోకి కూడా రాలేకుండా అంత కన్వీనియంట్ గా చేసుకున్నారు కదా. దీన్ని మళ్ళీ నెట్ఫ్లిక్స్ యాక్సెప్ట్ చేయడం. సరే మనీ హైస్ట్ ఉంది కాబట్టి దాని టీమే కాబట్టి మేబీ ఏమన్నా దాన్ని ఎన్కాజ్ చేసుకొని ఉంటాం, వాళ్ళ తిప్పలు వాళ్ళది, బట్ చూస్తున్న తిప్పలు మన తిప్పలు మనవి. కాస్టింగ్ ఉంటుంది దీంట్లో, వాళ్ళంతా బిలియనీర్లు అంటే మామూలు బిలియనీర్లు కూడా కాదు. వాళ్ళందరూ సినిమాల కాస్టింగ్ ఎట్లుంటారు తెలుసా, ఒకరో ఇద్దరు వదిలేస్తే మొత్తం స్లమ్ డాగ్స్ కంటే ఘోరంగా ఉన్నారు. ఆ కాస్టింగ్ ఏం కాస్టింగో మరి చీపులో కొట్టేసిన ఫీలింగ్ అయితే కలిగింది నాకు. సిరీస్ చూసిన తర్వాత నేను మీకు ఇస్తున్న అడ్వైస్ కావచ్చు, సజెషన్ కావచ్చు, సలహా కావచ్చు, రిక్వెస్ట్ కావచ్చు, ఏదైనా కానీ మీరు ఈ వీకెండ్ మాత్రం నెట్ఫ్లిక్స్లో వచ్చింది కదా, మనీ హైస్ట్ ఉన్నది కదా అని ఏదైనా టెంప్ట్ అయ్యి చూడాలనుకుంటే అస్సలు అలాంటి సాహసం చేయొద్దు. దాని బదులు ఎక్కడైనా ట్రిప్ ప్లాన్ చేసుకోండి ఫ్యామిలీతో, ఇంతకంటే బెటర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. లేదు బయటికి పోయే సిచ్యువేషన్ లేదు, ఎప్పుడు వర్షాలు పడుతున్నాయో తెలియదు అని మీకు ఏదైనా అనిపిస్తే పాతది మీకు నచ్చిన సిరీస్ ఉంటుంది చూడు, అట్లీ మళ్ళీ మనీ హెస్ట్ అయినా చూడండి, దీన్ని మాత్రం చూడొద్దు. చూస్తే మీరు సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నట్టే. అంటే ఇప్పుడు బంకర్లోకి వెళ్తే రేడియేషన్తో చచ్చిపోతాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టాటా, బై బై, గుడ్ బై.